యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున శుభాలను తెలియజేస్తున్నాను. ఇక రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 నుంచి 10 వరకు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమెన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. యొక్క వాక్యము దేవుడు నాతో ఇచ్చినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎంతగానో ఆనందించాను. అవును నాయన, నీవు నన్ను పిలుచుకున్నావు, ఇక బిడ్డలతో నీవే మాట్లాడబోతున్నావని ఎంతో ఆనందించాను. అడుగుదామా, సిద్ధపడదామా? ఈ యొక్క క్షణమందు ఆయనతో మాట్లాడడానికి సిద్ధపడదాం. దేవా, నాతో మాట్లాడు, నీ మాటలు నేను వినాలనుకుంటున్నావని ఒక్కసారి ఆయన అడుగుదాం. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో, ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వచ్చి ఉంటుండగా, దేవా యేసయ్య, నీవే ఇక బిడ్డలతో మాట్లాడుతున్నావని నమ్ముతున్నాం. నీ వాక్యముతో ఇక బిడ్డల్ని బలపరుస్తున్నావని నమ్ముతున్నాం. ఈ యొక్క బిడ్డలతో నీవే గొప్పగా ఆ యొక్క బిడ్డల జీవితాన్నినైనా ప్రతిభావింప చేయబోతున్నావని నమ్ముతున్నాం. నించుంటున్న నన్ను పరిశుద్ధాత్ముడా నీ యొక్క నైనా వశము చేసుకొని నీ మాటలతో నింపి, ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో, ఇక బిడ్డలతో ఏం మాట్లాడుతున్నావో నైనా నీ యొక్క మాటల్ని నింపి, నా మాటలుగా, నా జ్ఞానముగా కాకుండా నీ మాటలతో, నీ జ్ఞానముతో నింపి, ఇక బిడ్డల జీవితంలో మంచి నేలన పడే విత్తనముగా ఉండబోతుందని నమ్ముతూ విశ్వసిస్తాను. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక దేవుడు మనకి ఏ విధంగా యొక్క వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడంటే, నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను, ఏర్పరచుకొని ఉన్నాను. నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు. నిన్ను బలపరిచేవాడని నేనే. నేను నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తముతో మనల్ని కాపాడుకుంటాడంట. ఎందుకు ఇది అంటున్నానంటే, రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్తో దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకంటే ఒక సెల్ఫీస్ తీసుకునే సమయంలో ఒక ఫిల్టర్కి నేను ఎడిక్ట్ అయిపోయాను. అంటే ఆ ఫిల్టర్లో నా ఫేస్ బాగుంటుంది అన్న ఏమంటారంటే ఆ దారిలో, ఆ కోణంలో ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆ ఫిల్టర్కి నేను ఎడిక్ట్ అయిపోయాను. ఈ ఫిల్టర్ కాకుండా వేరే ఫిల్టర్ పెట్టుకోవాలన్నా కూడా నాకు నచ్చట్లేదు. వేరే ఫిల్టర్లో ఆ ఫేస్ చూసుకోవడానికి నాకు నచ్చట్లేదు. చూస్తున్నాను. వేరే ఫిల్టర్కి మార్చాలన్న ఆలోచన రావట్లేదు. అదే ఫిల్టర్తో సెల్ఫీస్ తీసుకుంటా ఉన్నాను. దేవుడు మాట్లాడారంటే, నీకు ఈ ఫిల్టర్కి నువ్వేమైపోయావు అంటే ఎడిక్ట్ అయిపోయావు. యు ఆర్ ఎడిక్టెడ్ టు ద ఫిల్టర్. బట్ గాడ్ వాజ్ సేయింగ్ హీ హ్యాడ్ వన్ ఫిల్టర్. ఏం ఫిల్టర్ అంటే, ఆ ఫిల్టరు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఏర్పరచుకున్నవాడను నేనే, నీతో మాట్లాడేవాడను నేనే, నిన్ను భయపడకుండా నా యొక్క బలాన్ని నీకు ఇచ్చి నిన్ను భయపడకుండా చేసేవాడను నేనే అని ఈరోజు మాట్లాడుతున్నాడు. గాడ్ హ్యాస్ వన్ ఫిల్టర్. దేవునికి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ యొక్క ఫిల్టర్ మనల్ని ఏం చేస్తుంది అంటే, మనకి టెన్షన్ లేకుండా నడిపిస్తుంది. ఇక టెన్షన్ అంటే లివింగ్, ఆ యొక్క మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ టెన్షన్లో బ్రతకడం స్టార్ట్ చేస్తాం. ఆ టెన్షన్లో బ్రతికినప్పుడు మనము ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. ఏ విధంగా అయితే నాకు ఆ ఫిల్టర్ నచ్చింది, నాకు ఇదే తెలుసు, ఈ యొక్క ప్రాబ్లంకి దారి ఇదే అన్న ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటాం. ఇది లేకపోతే వేరే దారి లేదు. ఇక టెన్షన్లో ఏం చేస్తుందంటే మనము డెసిషన్స్ తీసుకోలేం. ఆ ఒక్క దారిలోనే వెళ్తూ ఉంటాం. కానీ దేవుడికి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో ఏముంటుందయ్యా అంటే, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ ఏం చేస్తుంటే వెల్దియెస్ట్, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడడానికే నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకములో నీవు నడవడానికి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకంలో నిన్ను బ్రతికింప చేస్తున్నాడు. ఈ యొక్క రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతాడంటే, నీకున్న ఫిల్టర్ని తీసేయి. టేక్ అవుట్ యువర్ ఫిల్టర్.
నాకు ఇదే రీతిలో ఈ ఫిల్టరే నచ్చింది నాకు, ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే మనకి ఎట్లా వెళ్ళాలన్నా కూడా మనకి చివరికి అక్కడికే వచ్చి ఆగిపోతాం. ఈ ఫిల్టర్లోనే బాగుంటాం, చూసుకుంటాం, దారులన్నీ చెక్ చేస్తాం, కానీ లాస్ట్కి మనకు నచ్చిన దారిలోనే వెళ్తూ ఉంటాం. బికాస్ వీఆర్ ఎడిక్టెడ్ టు దట్ థింగ్. ఆ యొక్క దారికి మనం అలవాటు పడిపోయాము. అలవాటు పడిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే మనము కొన్నిసార్లు ఆ దారి కొన్నిసార్లు మూసుకొని పోతుంది. దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఈ లోకానికి వచ్చింది ఎలా వచ్చాయంటే గ్రేస్, అంటే కృపతో సత్యముతో. హీ కేమ్ విత్ గ్రేస్ అండ్ ట్రూత్. మనము ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడే మనము కృపలో నడవగలము. ఇఫ్ యూ డోంట్ నో ద ట్రూత్ వీ కాంట్ లివ్ ఆన్ ద గ్రేస్. ఎలా చేయాలి, ఎలా తెలియాలంటే మనకి సత్యం లేకుండా నేను కృపలో బ్రతుకుతాను, నా యొక్క జీవితం ఇది, నా యొక్క కృపలోనే నేను ఈ విధంగా బ్రతుకుతానంటే గ్రేస్ వితౌట్ ట్రూత్ ఈజ్ మీనింగ్లెస్. గ్రేస్ వితౌట్ ట్రూత్ ఈజ్ మీనింగ్లెస్. ట్రూత్ వితౌట్ గ్రేస్ ఈజ్ మీన్. అసలు వ్యర్థం. అంటే మనం ఏం చేస్తామంటే సత్యాన్ని మనము అంటే బైబిల్లో కొన్ని వాక్యాలు మనతో మాట్లాడడానికే దేవుడు రచింపచేశాడు. హీ రిటన్ ఫర్ అస్, పర్టికులర్లీ ఫర్ యూ. ఎందుకు రచింపచేశాడంటే మనము సరైన రీతిలో ట్యూన్ అవడానికి. ఫర్ ట్యూన్ అస్ ఇన్ ఎ కరెక్ట్ వే. మన గిటార్ తీసుకున్నాం అనుకోండి, ఆ గిటార్ ఏం చేస్తుంది అంటే ఎట్లా పడితే అట్లా మనం చేసేసామనుకోండి ట్యూన్లో రాదు. ఇట్ హ్యాస్ సమ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మనం ప్లే చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ట్యూన్ పోతుంది, అవుట్ ఆఫ్ ట్యూన్ అయిపోద్ది. మళ్ళీ మనం అది ట్యూన్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఆ గిటార్ని మళ్ళా మనం ట్యూన్ చేసుకొని నడిపించాలి. ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ట్యూన్ ఇన్ యువర్ లైఫ్, ట్యూన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క గిటార్ లాగా మనం కూడా అవుట్ ఆఫ్ ట్యూన్లో వెళ్ళిపోయామనుకోండి, యూ హ్యావ్ టు ట్యూన్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనం ఏం చేస్తామంటే రియాక్షన్స్ ఇచ్చేవారి జాబితాలో ఉండం కానీ రెస్పాండ్ అయ్యే వాళ్ళ జాబితాలో ఉంటాం. రియాక్షన్ వేరు, రెస్పాండ్ వేరు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనం తొందరగా ఎవరైనా పని చెప్తే మనం తొందరగా వీఆర్ ట్రై టు రియాక్ట్ ఫాస్ట్. ఆ రియాక్షన్ ఏం చేస్తామంటే మనము తొందరగా మనం స్పందిస్తాం. దేవుడు ఏమంటే యూ షుడ్ నాట్ రియాక్ట్, యూ హ్యావ్ టు రెస్పాండ్. నువ్వు తొందరపడకూడదు. ఆ టెన్షన్ మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ షో అస్ అ వే. మనకి దారే చూపిదు. ఎందుకు దారి చూపిదయ్య అంటే మనము అవుట్ ఆఫ్ ట్యూన్లో ఉన్నప్పుడు మనము సాంగ్స్ ప్లే చేయలేమండి గిటార్లో. అది ట్యూన్లో ఉంటే మాత్రమే మనము ప్లే చేయగలము. ఎందుకంటే మనము ప్లే చేయలేంది మనము ఎక్కడికి వెళ్ళలేము. అదే దారి, వీఆర్ ఎడిక్టెడ్. మనం అదే దారిలో ఇలానే నాకు వస్తుంది సహాయము. వీఆర్ కన్ఫైనింగ్. మనం ఏం చేస్తుంటే ఫిక్స్ అయిపోతున్నాం ఆ మార్గానికి అలానే ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే హీ వాజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ఏ రీతిలో అయినా నిన్ను ఆశీర్వదించగలడు, ఏ మధ్యాహ్నం అయినా నిన్ను ఆశీర్వదించగలడు. కానీ నీవు ఎప్పుడైతే నీవు మీడియంస్ మీద, నీవు ఎక్కొచ్చే సహాయం మీద ఆధారపడతావో అప్పుడు అంటాడంట యు ఆర్ డిపెండింగ్ అపాన్ ద మీడియంస్, నాట్ ఆన్ ద క్రియేటర్. మనకి ఇచ్చే ఆ యొక్క దేవాతి దేవుడి మీద డిపెండ్ అవ్వం కానీ ఇచ్చే చేతుల మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. సహాయం వస్తుంది దేవుడి మీద సహాయం, కానీ మనం ఎక్కడ చూస్తామంటే వీఆర్ టెండింగ్ టు సీ ద హ్యాండ్స్, ద మీడియమ్స్. ఎక్కడి నుంచో సోర్స్ మీద మనం డిపెండ్ అవ్వట్లేదండి. వీఆర్ డిపెండింగ్ ఆన్ ద మీడియమ్స్. సోర్స్ మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో అది దానికి కారణం ఎవరో వాళ్ళ మీద డిపెండ్ అవుతామో అప్పుడంట మనము టెన్షన్ ఫ్రీ లైఫ్ బ్రతకగలం. ఇక ఫిల్టర్కి నువ్వు ఎడిక్ట్ అయినప్పుడు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద టెన్షన్స్. ఆ టెన్షన్స్ మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే ఇట్ విల్ నాట్ గైడ్ అస్ ఇన్ ఏ కరెక్ట్ వే. సరైన రీతిలో మనల్ని నడిపేదు, ఏదోలే జరుగుతుంది. బికాస్
వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్, అలవాటు పడిపోయాం. అదే రీతిలో జరగాలి. నేను ఇలా ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడు, నేను ఇలా బ్రతికితే ఇస్తాడు, నేను ఇలా ఉంటే ఇస్తాడు. నో, యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో ఆయన యందు నీవు నీతిమంతుడివి. నీవు నీ యొక్క క్రియల పట్ల నీవు నీతిమంతుడివి కాదు, కానీ నీవు ఆయన చేసిన బలియాగము వల్ల నీవు నీతిమంతుడివి. ఆయన ఏం చేశాడయ్యా అంటే పాపమే ఎరిగిన అంటే యేసయ్య నీ కోసము నా కోసము తన స్థానాన్ని ఇచ్చి ఈ లోకములో నిన్ను నన్ను ఆయన స్థానంలో కూర్చోపెట్టాడు. మనము చేయాల్సింది ఏందయ్యా అంటే మనము వీ హ్యావ్ టు లీవ్ దట్ పాస్ట్. ఆ యొక్క ఫిల్టర్స్ నేను అడిక్ట్ అయిపోయాను, ఆ యొక్క ఫిల్టర్స్లో నేను బ్రతుకుతానంటే అరే బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను సహాయం చేయవాడును నేను. మన దేవుడు ఎంత జలస్సో చూడండి. మీ, ఓన్లీ మీ, ఐఎమ్ ద వన్ టు హెల్ప్ యూ, ఐఎమ్ ద వన్ టు గైడ్ యూ, ఐఎమ్ ద వన్ టు రీస్టోర్ యూ. నేను మాత్రమే. హీ వాంట్ టు బికమ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ యూ. ఆయన సర్వము అయి ఉండాలనుకుంటున్నాడండి. ఎందుకు అవి ఉండాలనుకుంటున్నాడంటే మనము అనేక రీతిలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చూసినప్పుడు ఏం చెప్తుందంటే 1 నుంచి 11 వచనాలు మనకి ఏం చెప్తుందంటే అందరూ ఇక్కడ ఉన్నారండి. ఒక వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ ఉంది. తన జీవితము ఏమవుతుందయ్యా అంటే అందరూ తనని పట్టుకొని ఏమంటే నిలవపెట్టి రాళ్ళతో కొట్టే సిచ్యువేషన్. ఇక్కడ దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆ క్లారిటీ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ ఆమెని వ్యభిచారం చేస్తుంది, తప్పు చేస్తుందని చూస్తున్నారు. అందరికి ఒక ఫిల్టర్ ఉంది. ఏం ఫిల్టర్ అది? దే ఆర్ సీయింగ్ దట్ షీ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్, తను వేశ్య అని చెప్పి ఒక ఫిల్టర్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అందరికి ఒక ఫిల్టర్లో దే ఆర్ లివింగ్ దట్ ఫిల్టర్, దే ఆర్ ఎడిక్టెడ్ ఫర్ దట్ ఫిల్టర్. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్. ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ రైచియస్నెస్ అని ఇక్కడ మనము చూసినట్లయితే, ఇంకా వచనాలు చూసినట్లయితే మీరు వీళ్ళందరినీ రాళ్ళు చంపుతున్నారు కదా, ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా, ఈ విధముగా నేను ఆచరించి మేము అందరం కలిసి రాళ్ళు రువ్వి చంపాము అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తల ఎత్తి చూసి ఏం చెప్పాడంటే మీరు ఎవరు పాపము చెయ్యలేదో వాళ్ళు వచ్చి ఒక రాయిని వెయ్యాలి అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాల. అక్కడ ఉన్నది క్వాలిఫైడ్ పర్సన్ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళు మాత్రమే. అప్పుడు వాళ్ళకి ఫిల్టర్ పోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ సొంత స్థితిని వాళ్ళు ఎరుగుతున్నారు. మేము పాపులమే, వీఆర్ ఆల్సో ఏ సిన్నర్స్, మేము కూడా పాపులమే అన్న సిచ్యువేషన్కి ఎప్పుడు వచ్చారంటే వెన్ దే నో దేర్ ప్లేస్, వాళ్ళ స్థానం వాళ్ళు కనిపించినప్పుడు ఆ ఫిల్టర్ ఏం చేస్తాయి అంటే మనల్ని కంఫర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే టు బి లైక్ దిస్. ఆ ఫిల్టర్ మనల్ని ఏం చేస్తుంది అంటే కంఫర్ట్ చేసేస్తుంది. ఆ ఫిల్టర్లో నువ్వు బాగుంటావు, యు విల్ బి ఏ కరెక్ట్ వన్, నువ్వు కరెక్ట్గా ఉంటావు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ ఫిల్టర్ నువ్వేం చేస్తుంది అంటే నీకు దారులు లేకుండా, దారులు ఉన్నా కూడా నీకు దారులన్నీ క్లోజ్ చేస్తుందంట ఆ ఫిల్టర్. ఆ రెట్రికా యాప్లో నాకు ఒక ఫిల్టర్ బాగా ఇష్టం. ఆ ఫిల్టర్లో తీసుకుంటా ఉండేవాడిని ఫోటో. ఆ ఫిల్టర్లో తీసుకుంటే వేరే కెమెరాలు పెట్టినా కూడా ఇది వద్దు. లేదా ఐఫోన్లో తీసుకుంటే క్రోమ్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో తీసుకుంటే బాగా క్లారిటీగా కనపడతామని చెప్పి అదే ఫిల్టర్కి నార్మల్గా వేరే ఫిల్టర్స్కి అయితే తీసుకున్నామన్నా నచ్చేది కాదు. రోజులు మారుతూ ఉన్నాయి, ఎందుకు వేరే ఫిల్టర్స్ కూడా మనం ఎందుకు చూడట్లేదు అంటే వీఆర్ కంఫర్టెడ్. దేవుడు ఏం మాట్లాడితే ఇఫ్ యు ఆర్ కంఫర్టెడ్ టు వన్ పర్టికులర్ వే దెన్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే దట్ యు ఆర్ గోయింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వాక్యము ఇదే సిచ్యువేషన్ అక్కడ జరిగింది. వాళ్ళందరూ ఒక ఫిల్టర్లో బ్రతుకుతానే ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సొంత ఫేస్ అంటే ఒరిజినల్ ఫేస్ చూసుకునేసరికి అందరూ రాళ్ళు కింద పడేశారు. నీవు ఆ యొక్క ఫిల్టర్స్ని మనం ఎప్పుడైతే తొలగిస్తామో మన సిచ్యువేషన్, మన యొక్క స్థితి కనపడుతుంది. ఆ స్థితి కనపడినప్పుడు నేను ఆ యొక్క సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటయ్యా అంటే నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. అంటే
పాస్ట్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ యూ డోంట్ లివ్ ద పాస్ట్, ఆ పాస్ట్ నీవు ఎప్పుడైతే వదలవో, దెన్ యూ కాంట్ గో టు ద ఫ్యూచర్. నీవు భవిష్యత్తులోనికి వెళ్ళలేవు. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు నీతో నాతో అంటే, నీవు నిజముగా ఇఫ్ యు వాంట్ టు బ్లెస్, ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ వాజ్ సేయింగ్ రైట్, నేను నీతో నడవాలనుకుంటున్నాను. దేవుడికి కావాల్సింది సహవాసము. వాట్ హీ వాంట్స్ ఈజ్ ఎ రిలేషన్షిప్. నేను ఇలా ఉన్నాను దేవా, నేను ఇలా. గాడ్ డజంట్ వాంట్ యువర్ ఫిల్టర్స్. వాట్ గాడ్ వాంట్స్ ఈజ్ యూ. నీవు కావాలి, నీ ఒరిజినల్ కావాలి, ఒరిజినల్ ఫేస్ కావాలి. ఎప్పుడైతే నీవు ఒరిజినల్ ఫేస్ ఇస్తావో అప్పుడు అంటాడంట ఆయనకి, ఇట్ వాస్ గాన్, ఎవ్రీథింగ్ వాస్ గాన్, కమ్ టు మీ, ఐ విల్ మేక్ యూ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆ యొక్క ఫిల్టర్స్ నువ్వు ఎడిక్ట్ అయిపోయినా పర్లేదు, కానీ నువ్వు ఒక్కసారి నా దగ్గరికి వచ్చావనుకో, హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ టు అప్స్ అండ్ డౌన్, పైకి కిందకి మార్చేస్తాడు. పైకి కిందకి మార్చేసినప్పుడు ఏమవుతుందయ్యా అంటే, నీవు కృపలో నుంచి, సత్యములో నుంచి ఏమవుతావు అంటే, సత్యంలోనికి నీవు నడిచినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కృపలో ఏం చేస్తా, జీవిస్తావు. సత్యంలోనికి ఎప్పుడైతే నడుస్తావో నీవు కృపలో జీవిస్తావు. సత్యము లేకుండా కృపలోనికి మనము జీవించడము అసాధ్యము. ద ట్రూత్ వితౌట్ గ్రేస్ ఈజ్ నథింగ్. సత్యము లేకపోయినా కృపలో బ్రతకడం అసాధ్యము. కృపలో బ్రతుకుతా సత్యము ఎరుగకుండా ఉండడము కూడా వ్యర్థము. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిందంట. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు యోహాను సువార్త 1:14 ఎంతో ఎన్లైట్మెంట్ ఉంటుందండి నాకు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుకొంటిమి. ఆయన మహిమని కనుగొనాలంటే ఏమో చేయాలంటే, మన మధ్య ఆయన నివసించాడంట. వాక్యము శరీరధారి అంటే ట్రూత్ కేమ్ యాజ్ ఎ బాడీ. ఒక్కొక్క వాక్యం ఆయన నడుస్తున్నప్పుడు ఒక్కొక్క వాక్యము తయారయ్యినది. ఇక వాక్యానికి అర్థం ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. హీ లివ్డ్ అమాంగ్ అస్. ఎందుకంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమ మనమును కనుకొంటిమి. టు సీ హిస్ గ్లోరీ హీ షుడ్, అంటే కృప ఉండాలి, సత్యము కూడా మన మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము ఆయన మహిమను చూస్తాం. ఆయన మహిమను చూడాలంటే మనకి అనేక సార్లు ఏమవుతాయంటే టెన్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఒక ఫిల్టర్కి ఎడిక్ట్ అయిపోయాము. ఎందుకంటే ఈ యొక్క ఫోన్లో యొక్క ఫిల్టర్ ఉంటే ఈ ఫిల్టర్లోనే మనం ఎడిక్ట్ అయిపోతాం, వేరే దానికి వెళ్ళాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యూ హ్యావ్ సో మెనీ వేస్ అరౌండ్ యూ. ఇఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు ఓన్లీ వే, దెన్ హౌ కెన్ ఐ షో మై గ్లోరీ? నేను నా మహిమని నీకు ఎలా కనపరచాలి? నువ్వు కంఫర్ట్ అయిపోయావు, నేను ఈ ఫిల్టర్లోనే నేను బ్రతుకుతాను, నాకు ఈ ఫిల్టర్ తప్పితే వేరే ఫిల్టర్ని నేను ఏమంటా అంటే నేను చూడనంటే, దేవుడు ఏమంటున్నాడంటే, యూ హ్యావ్ సో మెనీ ఫిల్టర్స్ అరౌండ్ యూ, యూ హ్యావ్ సో మెనీ వేస్ అరౌండ్ యూ, దెన్ వై కాంట్ యూ గో ఇన్ దట్ వే? ఐఎమ్ షోయింగ్ యూ వన్ వే. నేను నీకు ఒక దారిని చూపిస్తున్నాను, నేను నీకు ఒక ఫిల్టర్. నువ్వు ఎప్పుడైతే ఈ ఫిల్టర్కి నువ్వు ఎడిక్ట్ అయిపోతావు అంటే నువ్వు బయటికి వెళ్ళలేవు. ప్రియ బిడ్డలారా, బయటికి వెళ్ళలేనప్పుడు నువ్వేం చేస్తావు అంటే, పోనీలే ఏముంది లైట్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఐ హ్యాడ్ వన్ ఫిల్టర్. నా దగ్గర ఒక ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్లో నిన్ను ఎలా చూస్తా అంటే, ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా చూస్తాడు. ఆయన రక్తము ద్వారా ఆయన బిడ్డగా నన్ను చూస్తాడు. యేసుక్రీస్తు వారు చిందించిన రక్తపు బొట్టుల ద్వారా ఆయనకి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆయన రక్తపు మరకలు ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క గ్లాసు నిండా ఆయన రక్తం ఉంటుందంట. ఆయన రక్తము ఏం చేస్తుందంటే నిన్ను నీతిమంతునిగానే చూపిస్తుంది, పాపునిగా చూపుడు. ఎందుకంటే ఆ సిలువలో ఒక కార్యము జరిగిందండి. ఆ సిలువలో జరిగిన కార్యం ఏంటంటే, నిన్ను నీతిమంతునిగా మార్చింది ఆయన రక్తము. ఆయన శరీరం ఏం చేసిందంటే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆయన రక్తం ఏం చేసిందంటే నిన్ను కడిగింది.
ఎలా కడిగిందంటే, నీవు ఆ యొక్క బలి ఇచ్చి ఆయన రక్తము చిందించింది బలి ఆ యొక్క గొర్రె పిల్లదో లేకపోతే ఏదో కాదండి. ఆయన ఇచ్చింది ఆయన సొంత కుమారుణ్ణి నీ కోసం ఇచ్చాడు. నీ యొక్క ఇచ్చి ఏం చేశాడు అంటే నీకు సంపూర్ణత ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన చిందించిన రక్తము, ఆయన ఇరగొట్టబడిన ఆ యొక్క శరీరము ఎందుకయ్యా అంటే హీ వాంట్స్ టు గివ్ యూ అబండెన్స్ లైఫ్. పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఫిల్టర్ నుంచి నువ్వు బయటికి ఎలా రావాలయ్యా అంటే మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, నీ ఒరిజినల్ సిచ్యువేషన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను మారుస్తాడండి. ఒకేసారి నువ్వు అక్కడి నుంచి బయటికి రాలేవు. ఇట్ ఈస్ అ డే బై డే. నేను ఒక్కసారిగా నో, మహిమలో నుంచి అధిక మహిమ అంటే చిన్నగా ప్రమోషన్ వస్తుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదవాలా, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చదవాలా, బీటెక్ తర్వాత ఎంటెక్ అలా చదువుతాం. 10th నుంచి డైరెక్ట్గా నువ్వు ఎంటెక్ వెళ్ళలేవు, 10th నుంచి డైరెక్ట్గా పిహెచ్డి చేయలేవు. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నీవు ఎప్పుడైతే నిమగ్నమై ఉంటావో, ఆ ప్రాసెస్ని క్లియర్ కట్గా ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే నీకు ప్రాసెస్ తెలిసినప్పుడు నీకేమవుతుందంటే యూ కెన్ నాట్ కమ్ బ్యాక్. నువ్వు ఆ ప్రాసెస్లో నువ్వు వెళ్తున్నావు అనుకోండి, ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లో నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీకు తెలుసు ఎక్కడెక్కడ ఏమని జరుగుతుందో. యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అనుభవాలు ఉంటాయి కాబట్టి నువ్వు మళ్ళా అక్కడికి రాలేవు. 10th నుంచి డైరెక్ట్గా పిహెచ్డికి వెళ్ళిపోయావు అనుకో, నీకు అనుభవాలు ఉండవు. ఏముంటాయంటే నీకు చదివేశాను అయిపోయింది, ఇట్స్ ఓవర్ అనుకుంటావు. మళ్ళీ నీకు ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఇంటర్లో ఏదో జరిగింది, ఇంటర్లో అప్పుడు నీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు, వైవలో క్వశ్చన్ అప్పుడు ఇంటర్లో ఒక సబ్జెక్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమంటారంటే ఈ యొక్క పారా ఎక్కడ ఉంది, ఎలా అడిగింది, ఎలా చేయబోద్ది, ఈ యొక్క సబ్జెక్ట్ గురించి చెప్పంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద థింగ్స్, బికాజ్ యూ ఐ డైరెక్ట్లీ ప్రమోటెడ్ టు ద పిహెచ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయావు కాబట్టి నీకు అనుభవాలు లేవు. కానీ నీవు ఎప్పుడైతే అనుభవాలు కలిగి ఉంటావో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తావు. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో వెళ్తేనే నువ్వు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటావు. యూ విల్ నెవర్ గో బ్యాక్. ఇక వేశ్య యొక్క జీవితంలో కూడా జరిగింది అదే. తన ప్రాసెస్కి వెళ్ళింది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే అందరూ తనని గుర్తించారంట, పాపిగా గుర్తించారు. పాపిగా గుర్తించినప్పుడు తను ఇక దారే లేదు, చచ్చిపోతాను అనుకున్న సిచ్యువేషన్ అది. సెకండ్ ప్రాసెస్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యిందండి. ఇంక ఎవరు లేరనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే ఆమెకి ఆశగా కనిపించారు. ఆపమన్నాడు. తనను ఎవరో ఒకరు నా కోసం ఉన్నారన్న ఆలోచన కలిగేలా చేశాడు యేసయ్య. దాని తర్వాత ఏమైంది అంటే నీవు యొక్క ఇతరులు చూడకుండా, ఇతరుల యొక్క సిచ్యువేషన్, ఇతరుల యొక్క కోణాల్లో మనము బ్రతకకుండా ఏం చేయాలంటే ఆయన నన్ను ఎలా చూస్తున్నాడు. ఎప్పుడైతే నీవు ఆమెను ఏమైందంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుంటుందో దేవుడు ఏం చేశాడంటే యూ షుడ్ నాట్ గో బ్యాక్. నేను నిన్ను క్షమించి వేశాను, ఎవ్రీథింగ్ వాజ్ ఫర్ గివెన్, డోంట్ గో బ్యాక్. ఎందుకంటే తన ప్రాసెస్లోకి వెళ్ళింది. డైరెక్ట్గా వాళ్ళందరూ కొట్టక ముందే జరిగింది అనుకోండి సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఎదురైంది అనుకోండి, ఏమయ్యేదంటే ఆమెకు ఆ ప్రాసెస్ అది తెలిసేది కాదు. ఆ ప్రాసెస్లో వెళ్ళింది. ఇట్స్ ఎ 1 by 1 ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం టెన్షన్ ఫ్రీగా ఉంటామంట. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిజీ లైఫ్, జస్ట్ కమ్ టు గాడ్, లార్డ్ దిస్ ఈజ్ ద డే దట్ హ్యాపెన్, నాకు ఈరోజు ఇలా జరిగింది, నాకు దారి చూపు దేవా అని నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో నీవేం చేస్తాడంటే నీవు సత్యములో నుంచి కృపలోనికి నడిపించబడతావు. నీకు సత్యము తెలుస్తుంది ముందు. దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఐ వాంట్. దేవుడు నన్ను ఈ విధంగా నడిపించాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమైతే తెలుసా, కీర్తనలో 1వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవుస్తే, అతడు నీటి కాలువల వలె యోరాను నాటబడినదై ఆకువాడక తన యొక్క కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎలా ఉంటాడంట? ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట.
ఫలమిచ్చే చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఆ యొక్క నీటి కాలువల దగ్గర నాటబడింది కాబట్టి, బికాజ్ ఇట్ వాస్ ప్లాంటెడ్ ఆన్ ద రివర్ సైడ్, ఆ యొక్క నీటి కాలువల యొద్ద నాటబడింది కాబట్టి, సత్యములో నీవు ఎప్పుడైతే నాటపడతావో అప్పుడే నీవు ఫలించబడతావు. ఎప్పుడైతే నీవు సత్యంలో నాటపడతావో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే నీవు ఫలింప చేయబడతావు. యూ విల్ నో ద ట్రూత్. అందరూ ఎవరు పడితే వాళ్ళు వచ్చి నువ్వు ఇలా ఆశీర్వదించబడతావు, నువ్వు ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ నీవు ఇలా ఉండబడతావు అంటే డోంట్ బిలీవ్. ఇఫ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ బిలీవ్. ఇఫ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద వర్డ్స్, అది వాక్యంలో ఉన్నదా లేదా, వాక్యం ఏమి చెప్తుంది. ఏది పడితే అది విన్నామనుకోండి, ఇట్ డజంట్ డిఫైన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితం అదొక్కటే కాదండి. ఏది పడితే అది వినేసి ఏది పడితే అది మన యొక్క హృదయంలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వ్యర్థమైపోతాం. అందుకని అంటదు, నీవు ఎప్పుడైతే సత్యములో బ్రతుకుతావో అప్పుడే నీవు కృపలోనికి జీవించగలుగుతావు. కృపలో జీవించడం అంటే చాలా ఈజీ అండి. ఒకే ఒకటి, ఆయన నన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించే దేవుడు. ఆ యొక్క వేశ్యను అందరూ వేశ్యగా చూస్తే ఆ వేశ్యలో ఒక ఎవాంజలిస్ట్ని చూశాడు యేసయ్య, ఒక సాక్ష్యాన్ని చూశాడు యేసయ్య. కానీ దేవుడు తన ఫిల్టర్ని అద్భుతముగా ఉంటుందండి. ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే నీకు దారే ఉండదు, కానీ ఆయన దారిని తయారు చేసి నీకు ముందు నడిపిస్తాడు. ఆ యొక్క సమయంలో ఆమెకు కూడా దారే లేదు, ఇంకా చనిపోతుంది. కళ్ళు మూసుకుంటే ఇంకా చనిపోయే టైంలో వెలుగుగా ప్రకాశింపజేశాడు. ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడంట యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసములను బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చిరు. వారికనన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె అందరూ. నీళ్లు పారు తోట వలె ఉంటారంట. నీళ్లు పారే తోట ఏంటంటే దానికి సమృద్ధి, సమస్తం ఉంటుందంట. ఆ తోటకి ఇట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. సమృద్ధి ఉంటుందంట, సమస్తం ఉంటుందంట. ఆ తోటలో మనకి లేదు అన్నది ఏముండదు. ఆ యొక్క చెట్లకు కావాల్సిందంటే నీళ్ళే బలం. నీళ్ళు పారే తోట అంటే సమృద్ధిగా నీళ్ళు ఇస్తాడు, సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా నిన్ను దీవిస్తాడు. అదే ఆయనకున్న ఫిల్టర్. నీవు పాపివి, నీవు ఇక్కడ ఉన్నావు, నీవి కాదండి. ఎప్పుడైతే నీవు నమ్ముతావో నీవు నీతిమంతురాలివి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ యూ విల్ గో టు ద ప్రాసెస్. నువ్వు ప్రాసెస్లో స్టార్ట్ చేస్తావు. ఎవ్రీ డే యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. ఒక్కొక్క రీతిలో నీవు ఆశీర్వదిస్తబడతా ఉంటావు. ఎలా వెళ్ళాలి ఆలోచించొద్దు. టెన్షన్ లైఫ్లో ఉండద్దు. ఇఫ్ యూ వాంట్ ఎ పర్ఫెక్ట్ ట్యూన్, ఆ పర్ఫెక్ట్ ట్యూన్లో నీవు రావాలంటే నువ్వేం చేయాలంటే ట్యూనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ట్యూనింగ్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే నీకు సరైన ట్యూన్లో నిన్ను నడిపిస్తుంది. ఆ ట్యూన్ ఎవరిలో ఎలా ట్యూన్ చేసుకుంటే దేవుని వాక్యము ద్వారా, సత్యము ద్వారా. అప్పుడంట మనకి ఏమవుతుంది అంటే అప్పుడు ఆలోచన వస్తుంది, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ యూ. నా కోసము చేసిన దినం ఇదే. నేను ఎందుకు బాధపడతాను, నేను ఎందుకు టెన్షన్ పడతాను, నేను ఎందుకు ఆలోచిస్తాను. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఆయన నీకు విశ్రాంతి కలుగ చేయడానికి నిన్ను బ్రతికింప చేస్తున్నాడు. నువ్వు టెన్షన్ లైఫ్లో బ్రతుకుతున్నావు అనుకో, ఇది ఇక్కడ చేయాలి, ఇది ఇక్కడ చేయాలి. షెడ్యూల్డ్ లైఫ్ ఏం చేస్తుందంటే మనకి అదే రీతిలో అలవాటు చేసేస్తుంది. ఇంక ఇలా బ్రతకాలి, పొద్దున్న 8ంటికి లేవాలి, 12ంటికి భోజనం చేయాలా, సాయంత్రం వెళ్ళిపోవాలా, 9ంటికి పడుకోవాలా. ఇదే రొటీన్ లైఫ్ కాదండి. ఆయన అన్షెడ్యూల్డ్ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ యొక్క కాలక్రమేణ, నీ యొక్క కాలములో నీవు ఊహించినటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు ఆయన నీకు విశ్రాంతి కలుగ చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నిన్ను బాధ పెట్టడానికి కాదు.
నిన్ను కష్టపెట్టడానికి కాదు, నీవు ఈ విధంగా ఉంటే నిన్ను ఇక దారే లేదనుకుంటున్నావా? ఆయన నాకు దారిని తయారు చేసేవాడు దేవుడు, మన దేవుడు. ఎందుకు ఈ ఒక్క వాక్యం చెప్తున్నానంటే యెహెజ్కేలు గ్రంథంలో 18:21-22 ఈ విధంగా సెలవిస్తుంది. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడ్ల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును, అతడు చేసిన అపరాధములలో ఒక్కటియు జ్ఞాపములోనికి రాదు. ఒక వాక్యములో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడంటే నిన్ను ఎక్కడ ప్రాయశ్చిత్తము లేదనుకోండి, నీవు రియలైజేషన్ లేదనుకోండి, రియలైజేషన్ లేనప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఇంకా పాస్ట్లోనే బ్రతుకుతావు. రియలైజేషన్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీవు నీతిమంతుల జాబితాలోనికి వస్తావు. నీతిమంతుల జాబితాలోకి రావాలంటే మొదటిగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే నీవు ఆయనని నమ్మాలి. ఆయన ప్రియ కుమారుడిని నేను. హీ లవ్స్ మీ వెరీ మచ్, ఐఎమ్ హిస్ బిలవ్డ్. ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు నిన్నేం చేస్తానంటే నీవు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవించడానికి ఈ యొక్క లోకంలోనికి వచ్చింది. ఎందుకు ఈ యొక్క వాక్యం చెప్తానంటే మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే దేవుడు యొక్క సిచ్యువేషన్ ఇచ్చాడంటే నేను ఏదో చేస్తాను, అనారోగ్యం ఇచ్చాడంటే నన్ను ఏదో కరెక్ట్ చేయడానికి. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు అనారోగ్యం మనకి రాదండి. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు అనారోగ్యం అనేది రాదు. దేవుడు నిన్ను అనారోగ్యంతో నిన్ను సరిచేయాలనుకోడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత పొందించబడ్డావు, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందించబడ్డావు. యు ఆర్ హీల్డ్ అంతే. నేను ఇంకా నా యొక్క ఏదో కరెక్షన్ చేయాలనుకుంటున్నాడేమో, లేదు. హీ ఆల్రెడీ కరెక్టెడ్. యేసు క్రీస్తు వారు చేసిన బలియాగము ద్వారా నిన్ను ఆల్రెడీ కరెక్ట్ చేసేసాడు. యు ఆర్ నాట్ అలోన్ ఆన్ దిస్ వరల్డ్. తల్లిదండ్రులు లేరు, నా తల్లిదండ్రులు విడిచారు, నా యొక్క స్నేహితులు విడిచారు, నా శ్రేయోభిలాషులు విడిచారు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే నేను పాపులని పిలవడానికి వచ్చాను, నీతిమంతులకు కాదు. నీతిమంతుల అవసరమే లేదు. ఎవరెవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళు చెయ్యి పట్టుకొని నేను లేపాలనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు సంథింగ్, ఆ యొక్క ఫిల్టర్కి నువ్వు ఎడిక్ట్ అయిపోతే ఆ యొక్క దేవుడికి ఏం కావాలంటే విరిగి నలిగిన హృదయాలు ఆయనకి కావాలంటే అద్భుతముగా తయారు చేయడానికి. ఆయనకు కావాల్సింది విరిగి నలిగిన హృదయాలను ఏం చేస్తాడంటే నీవు ఊహించని రీతిలో నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. విరిగి నలిపోయింది అనుకుంటే ఆయన రక్తముతో సరిచేసి నేను అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మికలో నీకు సమస్తం ఉంటుంది. మార్కు సువార్త 11:23-24 వచనాలు ఈ విధముగా ఏమంటారంటే, మార్కు సువార్త 23-24 ఈ విధముగా సెలవిస్తుంది. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నానని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలా. ఏం నమ్మాలా? ఆయన చేశాడని నమ్మాలా. దేవా చెయ్యి దేవా, నేను మట్టి కుప్పని దేవా, నేను ఇలా ఉన్నాను దేవా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి గోజారుతావో నీ పాత స్థితిని నువ్వు గుర్తు చేసుకుంటావో ఆ పాత స్థితిని వదిలిపెట్టమంటున్నాడు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో ఆయన్ని, యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యందు నీవు నీతిమంతుడివి. నీ పాత స్థితి వదిలే. నేను ఇంకా చెంత కుప్పని పెంట కుప్పని అనుకొని ఇంకా పాత స్థితినే మళ్ళీ రిపీట్ చేసిన ఆ యొక్క టేప్ రికార్డర్ లాగా రిపీట్ చేయొద్దు. యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. If you believe that Jesus as your Savior, you are righteous in Christ. యేసుక్రీస్తు వారిని నీవు నమ్మిన యెడల నీవు నీతిమంతుడివి, ఆయన యందు నీతిమంతుడివి. నీకు ఏది కావలసిన నేను పొంది ఉన్నాను తండ్రి, నీవు నాకు ఇచ్చావేసయ్యా, నీవు నాకు సహాయము చేసావయ్యా నీ నమ్మిక. అలాంటి నమ్మిక వచ్చినప్పుడు, రైట్ బిలీవింగ్ అనేది వచ్చినప్పుడు రైట్ లివింగ్లోకి ఉంటావు. రైట్ లివింగ్లో ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ రైట్ బ్లెస్సింగ్స్.
సరైన బ్లెస్సింగ్, సరైన ఆశీర్వాదాలు కావాలా? నీవు సరైన రీతిలో జీవించాలా. సరైన రీతిలో ఎప్పుడైతే జీవిస్తావో సరైన నమ్మకము కలిగి ఉంటావు. సరైన నమ్మకము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సరైన బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆశీర్వాదాలు ఎప్పుడైతే నీవు రైట్ బ్లెస్సింగ్స్ నీ జీవితంలో రావాలనుకుంటున్నావు, యూ హ్యావ్ టు లివ్ ద రైట్ లివింగ్. యూ హ్యావ్ టు బిలీవ్ ద రైట్ బిలీవింగ్. నీవు నమ్మినప్పుడు మాత్రమే, ఇఫ్ యు బిలీవ్ ఇట్ ఓన్లీ, లార్డ్ విల్ బ్లెస్ యూ, మేక్ హిస్ గ్రేస్ షైన్ అపాన్ యూ, గివ్ యూ ద పీస్. ఆయన నా దగ్గరికి రా. నీవు ఈ యొక్క సమయంలో హృదయంలో ఎలా ఉన్నావో నాకైతే నాకు తెలియదు. ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఈరోజు గత రోజుల్లాగా ఉండబోదు, అద్భుతముగా తీర్చిదిద్దబోతున్నాడు. దేవా, నా జీవితం ఇలా ఉంది, నా పాత స్థితి ఇది దేవా, నేను ఇంత విధముగా. ఆయనకి నీ యొక్క పాత జీవితం గురించి అవసరం లేదు, ఇంకా చెయ్యొద్దు. ఇట్ వాజ్ ఓవర్, ద పాస్ట్ ఈజ్ ఓవర్. యూ హ్యావ్ టు లివ్ రైట్ నౌ. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. యొక్క బలలో చేయి పేర్చేటప్పుడు ఆయన నీతిని ఆధారం చేసుకోండి. నీ నీతిని ఆధారం ఎప్పుడు చేసుకోండి. ఎందుకంటే ఆయనకి కావలసింది నీవు, నీ యొక్క హృదయం ఆయనకి కావాలి. నిన్ను గొప్పగా దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదే దినము నీ కోసము ఏర్పాటు చేసిన దినము. ఉల్లసించి ఉత్సహించడానికి ఇదే దినము ఆయన ఏర్పాటు చేసిన దినము. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చేయవలసింది ఏందయ్యా అంటే, టెన్షన్ ఫ్రీ లైఫ్లో బ్రతకకుండా ట్యూనప్ అవ్వాలా. ఎప్పుడైతే ఆ ఫిల్టర్ని నాకొద్దు, ఈ కంఫర్ట్ జోన్ నాకొద్దు దేవా, యూ హ్యావ్ టు లీవ్ ద కంఫర్ట్స్ ఫస్ట్. లీవ్ కంఫర్ట్స్ అంటే ఏదేదో అనుకోబాకండి. యూ హ్యావ్ టు లీవ్ ద కంఫర్ట్ ఫిల్టర్ ఫస్ట్. దేవుడు నీకు దారిని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐగుప్తు జనాలు కూడా వాళ్ళకి అదే లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, అయ్యా నాకు ఐగుప్తులో నీవు నన్ను ఉంచినా బాగుండు కదా, నన్ను ఐగుప్తులో ఉంచినా నన్ను బాగుండు కదా, ఏదో ఆహారం అన్న దొరికేది, ఇక్కడ ఆహారమే లేదంటే మన్నాని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఏంటిది మన్నా అంటే అసలు ఏంటిది అని వాళ్ళకే తెలియదు ఆహారం పేరు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రొవిజన్ని వాళ్ళు గుర్తెరగలేకపోయారు, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ని వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే దే ఆర్ ఎడిక్టెడ్ టు వన్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ నుంచి నువ్వు బయటికి రావాలంటే సరైన రీతిలో, దేవా నేను నీ ప్రియ కుమారుణ్ణి, నాకు సహాయం చేసేవాడు నీవే అని ఎప్పుడైతే ఆయనని నమ్ముతావో, అదే దినము నీ కోసము ఏర్పాటు చేసిన దినము. నాకు సహాయం చేసేవాడు నీవే అని ఎప్పుడైతే నమ్ముతావో, ఆయన నిన్ను బహు గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? యొక్క బలలో పాల్పొందుకున్నప్పుడు, అయ్యా నీవు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, నాకు సంపూర్ణతను దయచేసావు, నీకు వందనాలయ్యా. అయ్యా నీవు నాకు సహాయం చేసేవాడు నీవే. ఈ యొక్క కోవిడ్ సమయాల్లో నాకు, మా యొక్క కుటుంబానికి తెగులు రాకుండా నీ రక్తము, నీ శరీరము మాత్రమే మమ్మల్ని కాపాడగలదు అని సరైన రీతిలో నమ్మందా. అయ్యా ఈ యొక్క కోవిడ్ సమయాల్లో ఏ బాధ మా యొక్క జీవితంలో, మా యొక్క ఇంట్లోకి రానే రాదు, ఏ కష్టము రాదు. యేసు నామములో ఈ తెగుల నుంచి మేము బయటపడ్డాము అని నమ్ముదామా? ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, దేవా నా హృదయం నీ దగ్గర పెడుతున్నాను, నీవే నన్ను నడిపించు, నా యొక్క జీవితాన్ని సరైన రీతిలో నడిపించు అని అడుగుదాం. రైట్ బిలీవింగ్లో మనం బ్రతుకుదాం, సరైన రీతిలో నమ్మకత్వాన్ని పెడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక కమ్యూనియన్ తీసుకునేటప్పుడు సరైన రీతిలో ఆయన నమ్మండి. నీ నీతిని ఆధారం చేసుకోకుండా ఆయన నీతిని ఆధారము చేసుకొని, ఆయన మీద ఆధారపడి, ఆయన స్థానములో వీఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. నీతిమంతుల ప్రార్థన వింటాడు, నీకు ప్రొవిజన్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఎక్కడ ఉన్నావో, మరణ పడకపులో ఉన్నావో ఆయనకి సంబంధం లేదు. ఆయనకి కావాల్సింది, ఇఫ్ యు ఆర్ పార్టేకింగ్ ఇన్ దిస్ కమ్యూనియన్, యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్, హీ విల్ గివ్ యూ అబండెన్స్ హెల్త్, అబండెన్స్ ప్రొవిజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు బలలో పాల్గొను, సరైన రీతిలో, సరైన నమ్మకత్వంతో ప్రభు బలలో పాల్గొను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము ప్రభు బలలో పాల్పంచుకుందాం. దైవజనులు చెప్పిన విధముగా మరి మనము ఏ రీతిగా మనం తీసుకోవాలి, ఏ రీతిగా ప్రభు బలను సమీపించాలి, మనలో ఏ తలంపుతోటి మనము ముందుకు వెళ్ళాలి అనేది ఈ విధముగా ప్రార్థన చేయండి. నేను ఎలాగైతే తీసుకుంటున్నానో అలాగనే మీరు కూడా ప్రభు బలలో పాల్పంచుకోవాలని, అదే రీతిగా కింద కనబడుతున్నటువంటి ఆ టెక్స్ట్ని చూసి, అర్థం కాకపోతే ఆ టెక్స్ట్ని చూసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. తండ్రి, నీ కుమారుణ్ణి బహుమతిగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసయ్య, నీవు పొందిన దెబ్బల ద్వారా నా శరీరం, నా తల వెంట్రుకల నుండి నా పాదాల వరకు నేను పరిపూర్ణముగా స్వస్థత పొందాను. నాలో ఉన్న ప్రతి కణం, ప్రతి అవయవం, నా శరీరం అంతయు స్వస్థత పొందాను, పునరుద్ధరించబడ్డాను. యేసు నామములో నేను నమ్ముతున్నాను. నేను ఏదైతే పలుకుతున్నానో యేసు నామములో దాన్ని నమ్ముతున్నాను మరియు స్వీకరించాను. ఈ రొట్టెను తినండి. ప్రభు అయిన యేసు, నీ విలువైన రక్తానికి ధన్యవాదాలు. మీ పాపరహిత, వ్యాధి లేని, పేదరికమే లేని జీవితం మీ రక్తంలో ఉంది. మరియు నీవు చిందించిన రక్తం ద్వారా నా జీవితంలో నుండి ప్రతి పాపాన్ని తొలగించావు. నీ రక్తం ద్వారా నా గత, వర్తమాన, భవిష్యత్తులలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి వేశావు మరియు నన్ను పూర్తిగా నీతిమంతుడనిగా మార్చావు. ఈరోజు నేను నీతిమంతుల వారసత్వంలో నేను పాలు పంచుకుంటున్నాను. ఆ వారసత్వంలో సంరక్షణ, స్వస్థత, సంపూర్ణత మరియు సదుపాయం నేను పొందుకుంటున్నాను. నన్ను మొదటిగా ప్రేమించినందుకు ధన్యవాదాలు యేసయ్య. ఆమేన్. ప్రభు రక్తాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలన, దయగలన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో, ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి వస్తుండగా ఇదే దినము మా కోసము ఏర్పాటు చేసిన దినమని నమ్ముతున్నామయ్యా. నీవే మాతో మాట్లాడుతున్నావని నమ్ముతున్నాం, మాట్లాడావని నమ్ముతున్నామయ్యా. నీవే గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. చెప్పబడిన వాక్యాన్ని ఇక బిడ్డల హృదయంలో మంచి నేలన పడిన విత్తనంలాగా ఆశీర్వదించి, దీవించి, ఫలింపచేసి, సరైన రీతిలో సరైన కాలంలో నురంతలుగాను నైనా నీవే ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వాన్ని నీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్యం నిరంతరము సదాకాలము తోడైండును గాక. ఆమెన్.